సామెతల గ్రంథం 31వ అధ్యాయము 25వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. Proverbs chapter 31 verse 25. నాతో పాటుగా బిగ్గరగా నేను చెప్తాను, నా వెనకాతలు మీరు చెప్పండి. బలమును, అందరూ గట్టిగా స్వరాలు వినబట్ల, వెనక ఉన్నవారు కూడా, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. మరలా చెప్పండి, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఆరాధనలో ప్రభా మీరు మాకు సహాయం చేశారు. అంధత్వములో ప్రభా తండ్రి ఆశ్రయం లేనప్పుడు, ప్రభా తండ్రి ఆనందం లేనప్పుడు, ఈ మూడు మా జీవితంలో లేకపోతే ఆరాధన మా నోట రాదు. మా నోట రావాలంటే అంధత్వములో నుంచి వెలుగుగా మేము మార్చబడాలి. ఆశ్రయం లేని మా జీవితాల్లో ఆశ్రయం కావాలి. ఆనందం లేని మా బ్రతుకుల్లో సంతోషం రావాలి. ప్రభా ఈ మూడిటిని మీరు ఇచ్చారు కాబట్టే ప్రభా సంతోషముతో ఆనందముతో మాకు కలిగిన వాటితో ప్రభా మిమ్మల్ని స్తుతించి కృతజ్ఞతలు అర్పించినాం. అయితే ప్రభా మీరు మాకు ప్రతి పరిశుద్ధ పర్వతాన్ని మాకు అనుగ్రహించారు. అదే సియోను అనగా మందిరం. ఆ మందిరంలో మమ్మల్ని చేర్చిన మీరు ప్రభా, ఇప్పుడు మేము ఈ లోకములో అనగా ఈ సియోను ప్రార్థనా మందిరంలో నేను మమ్మల్ని ప్రభా తండ్రి ప్రతిష్ఠించిన ప్రభా మమ్మల్ని ప్రభా ఇగో కనాను అనే నివాస స్థలానికి చేరుకోవడానికి మధ్యన నాయన ఎంతో ప్రయాణం ఉంది. ఆ ప్రయాణంలో మేము అలసిపోకూడదు, సొలసిపోకూడదు నాయన ప్రభా తండ్రి. ఎన్నో భయంకరమైనటువంటి అడవులు, ఎడారులు, లోయలు ప్రభా వాటన్ని దాటాలి నాయన. మాకు సహాయం చేయాలి అంటే ప్రభా తండ్రి కేవలం నాయన మీ వాక్యము అనగా మీ మాట ద్వారా మమ్మల్ని మేము స్థిరపరచుకొని సిద్ధపరచుకొని ప్రభా దానికి చేరాలి. కాబట్టి తండ్రి మమ్మల్ని మీ వాక్యం ద్వారా మాట్లాడి సిద్ధపరిచి బలలో యోగ్యమైన రీతిలో ఆయన మా చేతులు వేయడానికి సహాయం చేయండి. ఎవరైతే ప్రభా అయోగ్యంగా మీ యొక్క రొట్టెను ప్రభా మీ యొక్క నాయన రసమును త్రాగుతామో ప్రభా ఖచ్చితంగా శిక్షావిధికి గురైపోతాం. ప్రభా అది ఖచ్చితంగా మీ రక్తమే, అది ఖచ్చితంగా మీ శరీరమే, అది దున్నబడింది, కార్చబడింది. ప్రభా మేము యోగ్యమైన రీతిలో మేము తీసుకోవటానికి సహాయం చేయమని వేడుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని సమీపించడానికి అనుగ్రహించమని నాయన యోగ్యమైన రీతిలో వాక్యాన్ని అంగీకరించడానికి కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. బలమును ఘనతయు ఆమెకు వస్త్రాలు, ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. ఈ మూడు మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమె ఎవరు? ఈ ఆమె చాలా విచిత్రమైన ఆమె అనగా ఇక్కడ ఆమెకి కొన్ని టైటిల్స్ ఇవ్వబడ్డాయి. ఎవరు ఆమె? ఒక మాట చూపిస్తాను. 31వ అధ్యాయము 10వ వచనము చాలు. ఎవరట? గుణవతి అయినది. చదవండి నాన్న. దొరుకుటారదు. రెండవది అమూల్యమైనది. మొదటిది గుణవతి అయినది, రెండవది అమూల్యమైనది. రెండు మాటలు మనం ఇక్కడ చదివాం. మూడో మాట కూడా మేము చూపించి నేను ముందుకు వెళ్తాను. 30వ వచనం. మూడవది భయభక్తులు కలిగిన స్త్రీ. 4వ చూపిస్తాను. 27వ వచనం. నాలుగోది ఆమె ధన్యురాలు. 5వది చూపిస్తాను. 5వది
25వ వచనం. బలమును ఆమెకు వస్త్రాలు భయము లేనిది. ఎన్ని చెప్పాను? ఇంకో 2 కూడా చెప్పేసి ముగించేస్తే బెటర్, ఎందుకంటే మనకి 7 కంప్లీట్ అవ్వాలి కాబట్టి. 7వది, క్షమించండి, 6వది. 6వదేనా? 6వది, రైట్. 18వ వచనం. అంటే అర్థం వెలుగులో ఉన్నది. 7వది ఆఖరిది, ఈ మాట చూపించి ముగిస్తాం. అన్నిటికంటే చాలా ప్రాముఖ్యం, అన్నిటికంటే ముఖ్యం. 17వ వచనం. 7 పని చేయనది. 7 విషయాలు చెప్తారా? ఇప్పుడు 7 విషయాలు ఒకటి చెప్తాం. మొదటిది గుణం, అమూల్యం, భయభక్తులు, ధన్యురాలు, భయము లేనిది, వెలుగులో ఉన్నది, పనిచేయనిది. ఎవరు ఈమె? ఈమె సంఘం. ఆ సంఘం ఎవరు? మనం. ఈ 7 లక్షణాలు మనలో ఉండాలి. ఈ 7 లక్షణాలు కలిగినటువంటి ఈ స్త్రీమికట ఆమె అని పేరు పెట్టబడింది. ఆమెకట ఒక చాలా ప్రాముఖ్యమైన మాటలో బలమును ఘనతయు ఆమెకు వస్త్రాలు. మీరు గమనించారా? వస్త్రములు ఎటువంటి వస్త్రాలు కలిగి ఉన్నదంటే బలము కలిగిన వస్త్రాలు, ఘనత కలిగిన వస్త్రాలు. వస్త్రాలు ఎప్పుడైనా బలముతోనూ ఘనతతో ఎవడైనా పోల్స్తారా? ఎవరు పోల్చరు. కానీ మరి సొలొమోను ఎందుకు పోల్చాడు సంఘానికి అంటే, సంఘానికి 2 వస్త్రాలు ఉన్నాయి. మనకి తెలిసిన వస్త్రాలు ఇప్పుడు కూడా రక్షణ వస్త్రం అని, నీతి వస్త్రం అని, మహిమ వస్త్రం అని ఎన్నో వస్త్రాలు ఉంటాయి. అవి ఏ వస్త్రాలు? అవన్నీ కూడా ఆ 7 రకాలైనటువంటి స్తుతి వస్త్రము, శోభిత వస్త్రము, ప్రశస్త వస్త్రము, తెల్లను, ఇవన్నీ కూడా రక్షణ ఎప్పుడైతే తన సంఘానికి దేవుడు అనుగ్రహించాడో అప్పుడు 7 రకాలైన వస్త్రాలతో ఆయన ధరింపజేశాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ స్త్రీకి ఎప్పుడైతే రక్షణ వచ్చిందో ఈ రక్షణ కాపాడడం కొరకు దేవుడు 2 వస్త్రాలు కలిగి ఉండమంటున్నాడు. ఆ వస్త్రాలు ఫ్రీ, ఈ వస్త్రాలు ఫ్రీ కాదు. అర్థమైందా? ఫ్రీ కాదంటే అర్థం ఏంటి? ఫ్రీ కాదు నాన్న, పడిపోతుంది చూడండి, ఇటు తగులుకోవద్దు. ఫ్రీ కాదు అంటే సంపాదించాలంటే కష్టపడ్డావు, సంపాదించావు. ఇప్పుడు ఏం చేయాలి? కొనుక్కోవాలి. కొనాలా? కొనాలంటే అమ్మేవారు ఉండాలా లేదా? ఎవరు అమ్ముతారు? మరి ఎక్కడ అమ్ముతారు? ఎప్పుడు అమ్ముతారు? ఎక్కడ అమ్ముతారో చెప్తా, ఎప్పుడు అమ్ముతారో చెప్తా, కానీ కొనుక్కోవడం మాత్రం మనదే బాధ్యత. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు పుటము వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుక్కోమని నీకు. ఏం కొనుక్కోమంటున్నాడు? ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను కలుగునట్లు కన్నులకు కాటుకు నా యొద్ద కొనుక్కోమంటా. అంటే ఎవరి దగ్గర కొనుక్కోవాలి? దేవుని దగ్గర కొనుక్కోవాలి. ఇప్పుడు కొనుక్కోవాలంటే మనకి ఏం కావాలా? ఆయన ఫ్రీగా ఇవ్వడు ఈ వస్త్రాలు. ఏం కావాలా? డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే తమ్ముడు ఏం చేయాలి? కష్టపడాలి సంపాదిస్తే అప్పుడు మన వస్త్రాలు కొనుక్కోవడం అవుతుంది. ఇప్పుడు విషయం ఏంటంటే, సంఘానికి రక్షణ వస్త్రం అందరికీ ఉంది, అందులో డౌట్ లేదు. ఈ రక్షణ వస్త్రానికి తర్వాత కావలసిన ఈ 2 వస్త్రాలు మాత్రం అది ఈజీగా సులువుగా రాదు. దానికి వరకు మనం కష్టపడాలి, క్రైమ్ చెల్లించాలి, సంపాదించుకోవాలి. ఎవరు అమ్ముతున్నారో తెలుసుకోవాలి. తెలుసుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కోవాలి అంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు అంటే క్రైమ్ చెల్లించాలి. కాబట్టి బలమును, రెండవది ఘనతయు ఆమెకి వస్త్రాలు. ఈరోజు సంఘాలలో అందరికీ కూడా రక్షణ వస్త్రం ఉంది, కానీ
బలము కలిగిన వస్త్రాలు, ఘనత కలిగిన వస్త్రాలు లేవు. ఈ రెండు ఉంటే ద బెస్ట్ ఆప్షన్ ఏంటో తెలుసా? ఒక రోజు రాబోతుంది, చూడండి ఆ మాట, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా. ఎందుకో తెలుసా బిడ్డలారా? ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి రాబోతున్నాడు, 4 కాలాల్లో వస్తాడు. ఆయన ఏ టైంలో వస్తాడో తెలియదు. ఆయన వచ్చేటప్పటికి మాత్రం ఏముండదు తెలుసా? సంఘానికి 7 కలిగి ఉండాలి. అందులో నేను ఒకసారి వర్తమానం చెప్పినప్పుడు, అర్ధరాత్రి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు బుద్ధి కలిగిన కన్యకలకు కావాల్సింది ఏంటి? ఆ టైంలో నూనె ఉండాలి. ఇక్కడేం కావాలి? ఇప్పుడు వస్త్రాలు కావాలి. ఎందుకు? ఆమె రాబో కాలమున ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడు వస్తాడు? 4 కాలాల్లో వస్తాడు, పక్కా వస్తాడు. వచ్చినవాడు, మాట ఇచ్చినవాడు తప్పిపోడు. అందరూ అంటారు, వాగ్దానం చేయు దేవుడు, ఆయన మాట ఇస్తే నీ జీవితంలో కార్యాలు చేయడానికి తప్పలేనటువంటి దేవుడు. మరి రాబోతున్నటువంటి వ్యక్తి మాట తప్పుతాడా? మరి వచ్చేటప్పటికి ఈ 2 వస్త్రాలు మన దగ్గర ఉండాలి. అవునా కాదా? ఎప్పుడు వస్తాడో చూస్తాం. ఎప్పుడు మనం ఏం ధరించుకోవాలో, ఎక్కడ కొనుక్కోవాలో కూడా చూస్తాం. రండి, మార్కు సువార్త 13వ అధ్యాయం తీద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. క్షమించండి, 32, 33, 34, 35. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనా పరలోకమందు ఉన్నటువంటి దేవదూతలైన కుమారుడైన ఎరగరు. మూడు ప్రాముఖ్యమైన మన జీవితంలో కలిగి ఉండాలి. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకును ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండును. ఇంటి యజమానుడు మొట్టమొదటి కాలం ప్రొద్దు గుంకినప్పుడు వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, కోడు కూయినప్పుడు వస్తాడో, తెల్లవారినప్పుడు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలీదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోయి ఉండుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. మీతో చెప్పినది చెప్పుచున్నాను. అందరితో దేవుడు చెప్తున్నాడు. కాబట్టి చేయాల్సింది ఒకటే, ఏం చేయాలా? మెలకువగా ఉండడి. నేను విషయంలోకి వెళ్తున్నాను. ఈ సంఘానికి అనగా నీకు నాకు ఈ బలము, ఘనత అని 2 వస్త్రాలు మనకు ఉండాలి. ఆ 2 కూడా ప్రభు దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం కొనుక్కోవాలంటే మనం కొంచెం ప్రయాసపడాలి. మన ప్రయాస 7 రకాలుగా ఉన్నది. నేను 3 రకాలుగా ప్రయాసపడమని చెప్తాను. ఆ 3 ప్రయాసములు మనం తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుడు బలమైన వస్త్రాలు ఇస్తాడు. దేవుడు ఎందుకు మనకు బలమైన వస్త్రాలు ఇవ్వాలి? ఎందుకు ఘనత కలిగిన వస్త్రాలు ఇవ్వాలి? బలము దేని కొరకు చెప్తారా? 3 విషయాల కొరకు బలం చాలా ఇంపార్టెంట్. చెప్పండి. మొదటిది, బలం దేనికి? ఫస్ట్ చెప్పండి. పని చేయడానికి. ఎవరి పని? మన పని కాదు. మన పని చేయడానికి దేవుని బలం అవసరంలా. ఏ కావాలి మనకి? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, తమ్ముడా నేను నేటి తిన్నాం, అవి సరిపోతాయి మనకు బలం రావడానికి. కానీ దేవుని పని చేయడానికి మాత్రం దేవుని బలం కావాలి. మొదటిది. 2, పని చేయడం రైట్. 2, దేనికోసం బలం కావాలి? బలం దేనికోసం కావాలి? రైట్, వెరీ గుడ్. పరిగెత్తడానికి. మీరు టక్కమని కనిపెట్టాలి. పరిగెత్తడానికి కావాలి. అంటే మనం అర్థం ఏంటో తెలుసా? పని చేయడం అంటే అర్థం ఏంటంటే నువ్వు దాసుడుగా, మొదటిది. 2, పరిగెత్తడం అంటే నువ్వు ఎలాగుండాలి? క్రీడాకారుడుగా ఉండాలి. బైబిల్లో ఉందండి ఆ మాట, చూపిస్తాను చూడండి. మీకు తిమోతి రాసిన పత్రిక 2:5 చదువునానా? ఎన్నో తిమోతి? 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారము పోరాడాలి. పోరాడుకుంటే ఎవరట? జట్టి అయిన వాడు. ఇంకొక వ్యక్తి ఉంటాడు చూడండి దానిపైన 4వ వచనం. సైనికుడు ఎవడను చిక్కుకొనడు. అంటే ఎవరిలా ఉండాలా? రైట్. 12వ అధ్యాయం చదవండి. ఎబ్రీలు రాసిన పత్రిక 3వ మాట.
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుడు పాపం విడిచెడు విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూచున మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టాలి. రెండవది, పరిగెత్తడానికి బలం కావాలి. మొదటిది పని చేయడం కొరకు, 2 పరిగెత్తడం కొరకు, 3 పోరాటము చేయడానికి. నేను పాప అనే అక్షరం ఎందుకు చెప్తానంటే మీకు సులువుగా అర్థం అవడానికి వాక్యాన్ని ఇట్లా కూర్చుకొని చెప్తాను. నేను పరిగెత్తడము, పోరాడము, పని చేయడం. ఎందుకు? దేవుని పని చేయడం కొరకు, రైట్, దాసుడుగా. పరిగెత్తడం కొరకు, క్రీడాకారుడిగా. దేవుడికి కావాల్సింది నడిచే వాళ్ళు అవసరంలా. ఎవరు నడుస్తారో, ఎవరు పరిగెడతారో చెప్తారా? నడిచే వాళ్ళు ఎవరు? పరిగెత్తే వాళ్ళు ఎవరు? నడిచే వాళ్ళు వృద్ధులు, పరిగెత్తే వాళ్ళు యవ్వనులు పరిగెడతారు. అంతేగాని యవ్వనుడా నువ్వు పరిగెట్టకపోయావంటే నువ్వు ఎవడివి? వృద్ధుడు. నువ్వు అలిసిపోయావు, అయిపోయింది, నీ చాప్టర్ అయిపోయింది. ఎందుకు? నీ ఎముకలు బలంలా, నీ నరాల బలంలా, నీ కీళ్ళలో బలంలా. ఎవరు యవనస్తులు దేవుని ప్రకారము? యవనస్తులు దేవుని ప్రకారము ఎవరి యందైతే నీ వాక్యము నిలిచి ఉన్నదో వారు యవనస్తులు. ఎప్పుడైతే యవనస్తులు పరిగెడతారో, దేని కొరకు పరిగెడుతున్నారు? దేని కొరకు? పరుగు పందెము. దేని కొరకు? పందెం, బహుమానం కొరకు. అది ఇంపార్టెంట్. బహుమానం కొరకు పరిగెట్టాలి. మూడోది, లాస్ట్ది, పోరాడాలి. ఎవరితో పోరాడాలి? మనం ఎప్పుడు కూడా సాతానుతో, శత్రువుతో పోరాడతాం అంటాం. అంధకార సంబంధం లోకనాథులతో పోరాడతామండి. అసలైన పోరాటంలో మనం అలసిపోతాం. సాతాను దగ్గరికి వెళ్ళడానికి ముందుగా మన శరీరంతో ముందు మనం పోరాడడం లేకపోతే అప్పుడు సాతానుతో మనం పోరాడచ్చు. మనం అందరికీ డైరెక్ట్గా మనకేదో దాన్ని ఏమంటానంటే, సాతానుగోడు ఎలాగుంటానంటే డైరెక్ట్గా మనకు వచ్చి ఏదో అటాక్ చేసినట్టు ఈజీగా మనకు కత్తి ఉంది, మనం పొడిచేద్దాం, ఆయన చంపేద్దాం అనుకుంటాం. అంత ఈజీ కాదు నా సాతానుతో పోరాడడం. ముందు నువ్వు సాతానుతో పోరాడాడు అని నవ్వుతాడట పక్కన కూర్చొని. ఒరే నీ శరీరంతో నువ్వు జయించలేవు, పోరాడలేవు, నువ్వు నాతో పోరాడతావా అని అడుగుతాడట. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటాడు? వీలైతే నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను, ఆయనతో నువ్వు పోరాడాలంటే మొట్టమొదటిగా నీలో బలం ఉండాలి. సాతానుతో పోరాడాలంటే 2 ఆయుధాలు ఎప్పుడు మీకు చెప్తాను. మొదటిది వాక్యము, 2 ప్రార్థన. దట్స్ ఆల్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన అయిపోయిన వెంటనే అవసరత వచ్చింది, ఆకలి, వెంటనే వాక్యం కనబడింది, వాక్యంతోనే జయించాడు. సాతాను పక్కన పెడదాం, ఆయన పెద్ద అంత ఇంపార్టెంట్ కాదు, ఎలాగని మనం జయించవచ్చు తర్వాత సంగతి. అసలు విషయం ఏంటంటే బలము దేని కొరకు? 3 విషయాలు చెప్పాను. పని చేయడం కొరకు, పరిగెత్తడం కొరకు, ఈ 3 మన జీవితంలో ఉన్నాయి. ఆమె బలము ఘనతయు కలిగిన వస్త్రములు ధరించినది. ఈరోజు సంఘస్థులు అందరికీ రక్షణ వస్త్రం ఉందని మనం అందరూ కూడా సంతోషిస్తున్నాం. ఆనందం. ఇది ఫ్రీ. దేవుడు నీకు ఇచ్చాడు. కల్వరి శిలువలో రక్తం కార్చి నీ పాపాలన్నిటినీ, నా పాపాలు, మనందరి పాపాలు ఆయన తొలగించి మనల్ని పరిశుద్ధులుగా మార్చారు. బాగానే ఉంది నాయన. నువ్వు పరిశుద్ధులైనంత మాత్రం కాదు, నువ్వు అరణ్యమైన ఈ లోకంలో ఉన్నావు. నీకు ఫరో ఉన్నాడు, అరణ్యమైన వాక్యం ఉంది, శరీరం ఉంది. ఇప్పుడు దీన్ని నువ్వు జయించాలి. అయితే నీకు 3 కావాలి. పని కావాలి, పరిగెత్తడం కావాలి, తర్వాత పోరాటం కావాలి. ఈరోజు దేవుని పని మనం చేయాలా. 2వది దేవుని కొరకు పరిగెత్తాలా. 3వది పోరాటం చేయాలి. పోరాటం లేకుండా, పరిగెత్తకుండా, ఆయన పని చేయకుండా నీవు రాబో కాలము నిర్భయముగా ఉండలేవు. అసలు భయంకరమైన పరిస్థితి అంటే ఆయన ఈ ప్రొద్దు గుంకినప్పుడు వస్తాడో, అర్ధరాత్రి వేళ వస్తాడో, కోడు కూసినప్పుడు వస్తాడో, తెల్లవారిని వస్తాడో తెలియదు. తమ్ముడా, ఈ 4 ఎందుకు ఆ కాలాలు కూడా నేను ముగిస్తాను. ముందు బలం. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేని కొరకు? ఎంతమందికి కావాలి వస్త్రాలు? అందరికి కావాలా లేదా? నాకు వద్దు, ఈ వస్త్రాలు అవసరం లేదు. ఒక మాట చెప్తాను, ఒకవేళ ఈ వస్త్రాలు మనకు వద్దు అనుకుంటే నువ్వు ఆ రేపొద్దున యేసుక్రీస్తు రాబో టైంకి మనము నిర్భయముగా ఉండలేం. నిర్భయం అంటే భయం లేకుండా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మనకి ధైర్యం కావాలంటే ఆయన మొట్టమొదటి, నేను గత టైం చెప్పినాడు, ఆయన నూనె చూస్తాడు. 2వది ఇప్పుడు వస్త్రాలు చూస్తాడు. దేవుని చిత్తం అయితే ఇంకా 5 ఉన్నాయి. అవి ఎందుకోసం వస్తాడో ఆయన రాకడ పర్యంతరంలో చూడడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు వస్త్రాలు దేవుడు ఎందుకు చూస్తాడు? ఏ వస్త్రాలు కావాలనుకున్నాడు ఆయన అంటే బలము కలిగిన వస్త్రాలుగా ఉండాలి, తర్వాత ఘనత కలిగిన వస్త్రాలు. ఇప్పుడు బలము కలిగిన వస్త్రాలు అంటే అర్థం ఏంటి? వస్త్రము అంటే అర్థం ఏంటో చెప్పాను. ప్రవర్తన చూడండి. వస్త్రము అంటే మీ హృదయంలో ఆత్మీయంగా గమనించను, చుట్టుకునేది, కట్టుకునేది, ధరించుకునేది కాదు. వస్త్రములు అంటే వారికి సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. ఆమె చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం
ప్రకటన గ్రంథం చూడండి 19వ అధ్యాయము 8వ వచనం. ఆ మాట గమనించండి. ఆమె బలమును ఘనతయు ఆమెకి వస్త్రములు. ఎవరు ఆమె? ఇక్కడ చూడండి. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన వస్త్రము నారబట్టలు ఆమెకి, అవి పరిశుద్ధులా. నేను ఇప్పుడు చెప్పనా, ఒక అద్భుతమైన మర్మం చెప్తా చూడండి. దేవుడిచ్చిన తలంపులే, నేనేం సొంతగా ఇది వ్యాఖ్యానం చేసినవి కావు, లేకపోతే నేను ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినవి కాదు. ఎవరికైతే రక్షణ వస్త్రం వస్తుందో, ఈ సంఘములో దేవుని అరణ్యము లోకములో బ్రతికినప్పుడు బలమును ఘనత కలిగిన వస్త్రాలు ఎవరైతే ధరించుకుంటారో మహిమలో ఆయన 2 వస్త్రాలు నీకు అనుగ్రహిస్తాడు. ఏ వస్త్రం చెప్పండి? ఇక్కడ ఏం చెప్పాడు? అక్కడ చూడండి, ఏ వస్త్రాలు? ఆమెకు ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార వస్త్రములను ఆమెకి ఇయ్యబడెను. అంటే ఇయ్యబడినంటే అప్పటికి సంఘానికి ఏమి లేవు, ఏ బట్టలు లేవు, ప్రకాశమానమును. ఎందుకు ఆ 2 చాలా ప్రాముఖ్యం? దేవుడు వెలుగై ఉన్నాడు, ప్రకాశం ఆయన ముందు వెళ్ళాలంటే నువ్వు ప్రకాశమైన వస్త్రాలు ధరించాలి, అప్పటికి లేదు. 2 నిర్మలం అంటే పరిశుద్ధమైన వస్త్రాలు. చెప్పండి, ఈ పరిశుద్ధత కాదు, దేవునికి తట్టుకునే పరిశుద్ధత కావాలి. ఆ వస్త్రాలు అక్కడిస్తాడు మహిమలో. ఇక్కడ సంఘములు ఉన్నప్పుడు ఆయన ఇచ్చేది మీరు గమనించండి. విశ్వాసికి 3 రకాలైనటువంటి వస్త్రాల్లో 2 దేవుడు ఇచ్చేవి, 1 మాత్రం మనం సంపాదించుకోవాలి. ఆ మనం సంపాదించడం కోసం ఈ ప్రయాస అంతా. ఒక వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు ఆ సన్నపు నార బట్టలైనటువంటి ప్రకాశములను నిర్మలమైన వస్త్రాలను నువ్వు పొందుకోవాలంటే బలమును ఘనత కలిగిన ఈ వస్త్రాలను నువ్వు సంపాదించుకోవాలి. ఒకవేళ ఈ 2 వస్త్రాలు మనం సంపాదించుకోకుండా నాకు అవసరం లేదంటే, విచిత్రం ఏంటంటే ఆయన వచ్చే రాకడ కానీ ఎప్పుడో తెలియదు కాబట్టి మనం ఇక్కడ విడవబడతాం. ఎప్పుడైతే విడవబడ్డామో ఆ ప్రకాశమానమైన నిర్మలమైన వస్త్రాలు మనం ధరించుకోవటానికి దేవుడు మనకు ఇవ్వడు. కాబట్టి ప్రియమైన వారలారా, రక్షణ వస్త్రం కలిగిన నీవు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ బలమును, రెండవది ఈ ఘనత కలిగిన వస్త్రాలు మనం కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనం బలము దేని వల్ల పొందుకోగలం, ఎలా కొనుక్కోగలం, మనం ఎలా ప్రయాసపడాలి? రండి, నేను 3 మాటలు మీకు ఇలా జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 38 15వ వచనం. చదువునానా? నేను ఏమందును, ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేరుస్తాడు. నడుచుకుందును ప్రభువా, వీటి వలన జీవించుదురు. నానా యెషయా గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనం. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడని యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండుడి, నమ్ముకొనుట వలన మీకు. ఇది మనం సంపాదించుకోవడానికి మనం ప్రయాస చూపించాలి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేములోని నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు. అబ్బా, ఒక వ్యక్తికి సంఘం అనగా సంఘస్థులకు, ప్రియులకు, పరిశుద్ధులకు అందరూ ఈ బలము కలిగిన వస్త్రాలు ఈ అరణ్యములో మనము సంచరించాలి, పని చేయాలి, పోరాడాలి, పరిగెత్తాలంటే మొట్టమొదటిగా సంఘం ఏం చేయాలా? దేవునిని. అదేంటన్నా, నమ్ముకోవడం వల్లే కదా మాకు రక్షణ వచ్చింది. కాదు, ఏ నమ్మకం వేరు. ఏ నమ్మకం చెప్పండి? ఇది మొట్టమొదటి నమ్మకం దేని గురించి? మా పాపము నుంచి ఎవరు రక్షిస్తారు, మా పరలోక రాజ్యంలో ఎవరు చేరుస్తాడు? సువార్తను నమ్మినావు. కానీ ఇప్పుడు ఈ నమ్మకం దేని కొరకు? ఏ నమ్మకం దేని కొరకు? ఈ నమ్మకం మీ పిల్లల్ని కాన్సన్ట్రేషన్ పెట్టకండి అమ్మా. పిల్లల ద్వారా చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. వాక్యం వినే వాళ్ళ దాని మీద ఉండదు. పిల్లలు కలిగిన వారు కొంచెం బయటను తీసుకెళ్ళండి, లేకపోతే అటు ఇటు తిరగండి, మీ దగ్గర పెట్టుకోండి. రెండవ నమ్మకం దేని కొరకు? ఇక్కడ ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందినావో, పాపం నుంచి విడిపించబడినావో, మరణం నుంచి తప్పించబడినావో, ఇప్పుడు 3 కార్యక్రమాలు మనకున్నాయి. మొదటిది పని, 2 పరిగెత్తడం, మూడోది
పోరాడడానికి. ఈ మూడిటి కొరకు ఈ బలం అవసరం. ఈ బలము నువ్వు పని చేయాలన్నా, పోరాడాలన్నా, పరిగెత్తాలన్నా దేవుని మీద నమ్మకం ఉంచాలి. నీ మట్టుకు నీ పని చేయలేం. నీ మట్టుకు నా మట్టుకు మనం పరిగెత్తలేం. మనము సాతానుతో కానీ, లోకంతో కానీ, మన శరీరంతో కానీ పోరాడలేం. ఈ నమ్మకం దేని కొరకు అంటే, ప్రభువా నేను పని చేయడం కొరకు కానీ, పరిగెత్తడం కొరకు కానీ, పోరాడడం కొరకు నీ మీద నేను ఆధారపడుతున్నాను. అది దాని అర్థం. కాబట్టి ఈ రోజుల్లో మనం దేవుని పని చేయాలన్నా, పరిగెత్తాలన్నా, పోరాడాలన్నా దేవుని మాత్రమే నమ్మిక ఉంచాలి. ఇప్పుడు దేవుని మీద నమ్మిక ఉంచడం అంటే దాని ద్వారా మనము ఎలాగా దాన్ని ఏమంటారు, బలం అనే వస్త్రాలు మనం ఎలా పొందుకోగలుగుతాం సంఘం అనే దానికి నేను ఒక మాట చెప్తాను. ఒకవేళ మనం ఎందుకు ఆ వస్త్రాలు అని అంటే, రండి మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయము, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనం. భయపడుట వలన ఉరి వచ్చును, నమ్మిక ఉంచి వాడు సురక్షితముగా. మొట్టమొదటి మనం క్రయం చెల్లించాల్సింది మొట్టమొదటి ఏంటట, మనము దేవుని నమ్మాలి. దేనికి దాన్ని నమ్మాలంటే పని చేయడం కొరకు, పరిగెత్తడం కొరకు, పోరాటం కొరకు. ఈ మూడు కూడా దేవుని మీద ఆధారపడి చేయాలట. ఒకవేళ దేవుని మీద నమ్మకం ఉంచకుండా మనం పరిగెత్తి పోరాడి పని చేయాలనుకుంటే ఏమొస్తుంది? భయము. చూడండి, కొన్ని పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాం దేవుని పని, కానీ జరగదు. పరిగెత్తాలనుకుంటాం, బలహీన పడతాం. దేవుని మీద ఆధారపడితే భయం వేస్తుంది, పొందుకోగలమా లేదా అనేది. పోరాడతాం, మన ముందున్న శత్రువు గొలియాతులు అంటాడు. చాలామంది ఫిలిస్తీన్లు దండి ఆయన ఎదిరించిన ప్రయత్నం చేస్తాడు, కానీ అందరూ కూడా తమ సొంత బలాన్ని మీద ఆధారపడ్డాడు. ఫిలిస్తీన్లు ఎలా లోయలో గొలియాత్ అనేటువంటి వ్యక్తిని ధీటుగా నేర్పుగా ఓడించాలంటే బాలుడైనటువంటి దావీదు ఎలా చేశాడు? దేవుని మీద యుద్ధము యెహోవాదే, అందును బట్టి జయించగలడు. కాబట్టి ఎవరు నమ్మాడు? తన సొంత బలం మీద నమ్మలా, అక్కడ ఉన్న అధికారులు, అక్కడ ఉన్నటువంటి రాజుల మీద నమ్మలా, అక్కడ ఉన్నటువంటి వ్యవహారం మీద మనుషులు బట్టి నమ్మలా. ఎవరు నమ్ముకున్నాడు? యెహోవా నీ పేర నేను వెళ్తున్నాను, జీవము కలిగిన దేవుని తిరస్కరించుటకు సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ఆ ధైర్యం ఎందుకు వచ్చింది వీడికి? ఎవరు? దావీదుకి. దేవుని బట్టి. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నీ నా జీవితంలో గొలియాతు లాంటి అప్పులు, గొలియాతు లాంటి ఎర్ర సముద్రం, గొలియాతు లాంటి యొర్దాన్ నది, గొలియాతు లాంటి అనారోగ్యం నిన్ను పట్టి పీడిస్తున్నప్పుడు నువ్వు దేవుని కొరకు పని చేయలేవు, దేవుని కొరకు పరిగెత్తలేవు, దేవుని కొరకు పోరాడలేవు. అప్పుడు దేవా నిన్ను నమ్ముకుంటే సురక్షితముగా ఉంటాడట. ఎందుకో తెలుసా? ఎన్ని భయాలు వచ్చినా, ఎన్ని ఆటంకులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దేవా నిన్ను నమ్ముకొని నేను ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ప్రియమైన వారలారా, మన జీవితంలో చాలా కోలబడిపోవడానికి, శ్రమ దినమును వచ్చినప్పుడు మనం కృంగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నాకు బలము కలిగిన వస్త్రాలు నీకు నాకు ధరింప చేయగలిగిన దేవుని దగ్గర మనము పరిపూర్ణమైన విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంచడం వల్ల. యెషయా గ్రంథం 23వ అధ్యాయం, యెషయా గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము రండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు ప్రభువా. ఎందుకనగా ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం. ప్రభువా నేను ఎవరిని నమ్ముకోలా, నేను ఎవరి మీద ఆనుకోలా, నేను ఎవరిని ఆశ్రయించలా. ప్రభువా నేను పని చేయాలి అనంటే, నేను పరిగెత్తాలంటే, నేను పోరాడేయాలంటే ప్రభువా నేను నమ్ముకున్నాను, ప్రభువా నీ వైపే చూస్తున్నాను, నీ మీదే ఆనుకున్నాను. ఈ ప్రపంచంలో ఆనుకోవడము, ఆయన మీద ఆధారపడము, ఆయన్ని ఆశ్రయించడం మానేశారు మనుషులు చాలామంది. ఎందుకో తెలుసా? ఎందుకు మానేశారు చెప్పాలా? ఎందుకు మానేశారు చూపిస్తాను మీకు అద్భుతమైన మాటలు. ఎందుకు మానేశారు? విశ్వాసులైన వారే మానేశారు. చూడండి, కీర్తనల గ్రంథం కీర్తన గ్రంథం 118, 8, 9 వచనాలు. కీర్తన గ్రంథం, మనుషులు నమ్ముకొనుట కంటే ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇదొక తెగ ఉన్నారు. ఎవరో విశ్వాసుల్లోనే. ఎవరు నమ్ముతున్నారు? ఇప్పుడు ఏదైనా పని జరగాలనుకోండి,
ఏదైనా అది మనకి చాలా కష్టం, అది అధికారుల వల్లే అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతున్నారో తెలుసా, రాజులను అధికారులను మనుషులను నమ్ముకుంటారు. అన్నా మాకు ఈ పని చేసి పెట్టన్నా, అన్నా ఇది మీ వల్లే అవుతుందన్నా, ఇది కానీ మీరు తప్ప ఎవరు చేయలేరన్నా. వారికి ఏం చేస్తారు, గ్యాస్ కొడతా ఉంటారు, వాళ్ళు పొగుడుతూ ఉంటారు, వాళ్ళని ఇచ్చిస్తూ ఉంటారు, వాని ఘనతకు పాత్రులుగా ఎంచుతుంటాడు. అసలు నీ పని జరగాలి, పరిగెత్తాలి, పోరాడాలంటే, దేవుని పని నువ్వు చేయగలగాలి, పరిగెత్తాలి, పోరాడాలంటే, దేవుడు నీకు ఇస్తున్న ఒక రాజులు నమ్ముట్టుకంటే, అధికారులు నమ్ముట్టుకంటే నేను యెహోవాను ఆశ్రయిస్తా. ప్రభా నువ్వు నా ఆశ్రయం, నిన్ను నమ్ముతాను ప్రభా. ఈరోజు విశ్వాసులలో చాలామంది కూడా ఇదే పరిస్థితి. ఏ పని జరగాలన్నా, పరీక్ష రాయాలన్నా, పోరాడాలన్నా, పని చేయాలన్నా, ఏది చేయాలన్నా ప్రభు మీద పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఎందుకో తెలుసా, వీళ్ళకి మనుషులు ఉన్నారు, ఇప్పుడు అధికారులు ఉన్నారు, రాజులు ఉన్నారు, చాలామంది ఎక్కువైపోయారు. ఇప్పుడు దేవుడు అవసరంలా. ఎందుకో తెలుసా, యొర్దాను నదిని దాటిన దేవుడు మర్చిపోయారు, అరణ్యంలో మన్నానిచ్చిన దేవుడు మర్చిపోయారు, బండ నుంచి నీళ్లు రప్పించిన దేవుడు మర్చిపోయారు, యొర్దాను నడిపిన దేవుడు మర్చిపోయాడు, ఎరుకో గోడలని పగలగొట్టిన దేవుడు మర్చిపోయారు. ఇన్నిటిని మర్చిపోయినటువంటి ఇజ్రాయేలుకి, మన ఆత్మ సంబంధం ఇజ్రాయేల్, మనము కూడా మర్చిపోయాం. ఎరుకో లాంటి ఎన్నో గోడలు మనకు అడ్డంకి వచ్చిన మర్చిపోయాం. ఎదురుగా యొర్దాను నదులు, ఎర్ర సముద్రాలు వచ్చినా అది దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయాం. అరణ్యంలో ఉన్నప్పుడు, తిండి లేనప్పుడు, పానము లేనప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినవన్నీ కూడా మర్చిపోయినాం. ఇప్పుడు ఎవరు కావాల్సి వచ్చిందా, కొంచెము మన స్థితి, మనము కొంచెం మన అభివృద్ధి, కొంచెం మన ఫలము, కొంచెం మనము ఏలుబడిలోకి వచ్చిన తర్వాత అంత ప్రభుని మర్చిపోయాం. ప్రభు మాకు అవసరం లేదు. ఎందుకో తెలుసా, ఎప్పుడైతే రాజులు అధికారులు నమ్ముకున్నాడో కొంచెం ఎక్స్ట్రా స్టెప్కి వెళ్ళాడు. ఎక్స్ట్రా స్టెప్ చెప్తాను చూడండి, కొంచెం ఎక్స్ట్రా రండి. కీర్తన గ్రంథము 49:6, కీర్తన గ్రంథము 49:6. చాలు. దేన్ని నమ్ముకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే ఆస్తి వచ్చింది, ధనం వచ్చింది, అన్నీ వచ్చాయి. ఇప్పుడు ఏమవుతున్నారు, ప్రభు అవసరంలా. తమ ఆస్తి తన ప్రాపకం అనుకున్న వారు అందరికీ బుద్ధి చెప్పాడు 2020వ సంవత్సరంలో దేవుడు. కరోనా వ్యాధి, డబ్బు అంతా పోయింది. నా తండ్రిని, నా తల్లిని, నా పిల్లల్ని. మీరు ఒకసారి నర్సులు, స్టాఫ్ నర్సులు, తర్వాత డాక్టర్స్ని అడగని చెప్తారు. అది మనకు తెలుసు అందరికీ కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను కూడా, బిడా నువ్వు ఎక్కడ వెళ్ళు, తిరిగి నా దగ్గరికి రావాలి. ఈరోజు నీ నమ్మకం దేని మీద వెళ్తుంది? నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత ఈ బలమైన వస్త్రాలు నువ్వు పొందుకోవడానికి దేవుడు నీకు ఇస్తున్న మరొక తరుణం ఏంటంటే, బిడ్డ నువ్వు ఇప్పటివరకు చాలామంది నమ్మినావు, నువ్వు దేవుని బిడ్డ అయిన కూడా నీ రాజులను, మనుషులను నమ్ముకున్నావు, నీ ఆస్తిని నమ్ముకున్నావు, నీ ధనాన్ని నమ్ముకున్నావు, నీకున్నటువంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారిని నమ్ముకున్నావు, నీ బంధువులు నమ్ముకున్నావు, నీ స్నేహితులు నమ్ముకున్నావు, నీ తల్లిదండ్రులు నమ్ముకున్నావు. ఎవ్వరు నీ నమ్మకానికి వమ్ము చేయడమే తప్ప నీ నమ్మకాన్ని స్థిరపరిచేవారు ఎవ్వరూ లేరు. ఈరోజు దేవుని కొరకు నువ్వు పని చేయాలి, పోరాడాలి, పరిగెత్తాలి, నువ్వు ఆశపడుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్న విషయం. బిడా నేను నిన్ను ఏర్పరచుకొని నియమించాను, నువ్వు నన్ను నమ్మాలి. నమ్మితే నీ జీవితంలో చూడరానటువంటి కార్యాలు నువ్వు చూస్తావు, అద్భుతాలు చూస్తావు. అది ఏదైనా కానివ్వండి, దానికి సో అని ఎక్స్ అని పేర్లు పెట్టుకోండి, అప్పు అని, అనారోగ్యమని, అనేకమైన పరిస్థితులని ఏవైనా పెట్టుకోనండి. కానీ దేవుడు అంటున్నాడు, బలమైన వస్త్రాలు ఎవరికి ఉన్నాయి? సంఘానికి ఉన్నాయి. సంపాదించుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభా నేను ఇంతవరకు నేను సంపాదించుకోవడానికి ప్రభా నేను ఇంకా ప్రయాసపడలేదు, ఇక్కడి నుంచి నేను ప్రయాసపడతాను. దేన్ని బట్టి ప్రయాసపడాలి? దేని కొరకు ప్రయాసపడాలి? బలం కొరకు. ఆ వస్త్రాలు ఎలాగ మనకు సంపాదించుకుంటాం? మొదటిది నమ్మకం, ఆధారపడడం, విశ్వసించడం. ఎవరినైతే ఆయన మీద నమ్ముకుంటారు, నేను చెప్పను ఒక అద్భుతమైన మాట, ఎవరైతే దేవుని నమ్ముకొని సురక్షితంగా ఉంటారో, ఎవరి మీదైతే ఆశ పెట్టుకుంటాడో పూర్ణ శాంతి వల్ల చేస్తాడో, 3వ స్టెప్లో దేవుడు అంటాడు, అద్భుతం, ఇంకా నీ జీవితంలో తిరిగే లేదు ఆ మాటకి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం, సామెతల గ్రంథం 28 మొదటి వచనం. ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోను, నీతిమంతులు సింహం వలె. ఇది కావాలి. ద థర్డ్ స్టెప్, ధైర్యం అప్పుడు వస్తుంది. ఆమె రాబో కాలమందు నిర్భయంగా ఎలాగుంటుందంటే తెలుసా, ఇప్పుడు ఆవిడ సింహం. ఎందుకో తెలుసా, బలం ఉంది. సింహానికి బలం ఎక్కడుంటుంది చెప్తారా? ఎక్కడుంటాయి? నడుములో ఉంటుంది. ఇంకా నడకలోనా? కొంతమంది బుర్రలో ఉంటుంది, జూల్లో ఉంటుంది, దేనిలో ఉంటుంది? బాడీలో ఉంటుంది, దేనిలో ఉంటుంది? పంజాలో ఉంటుంది. ఇంకా చూసారా, అవన్నీ అవుట్ ఆఫ్ స్కోప్. అంతా మనం ఆలోచించింది. అసలు సింహము ధైర్యం అనేది దాని స్వభావం. దాన్ని నడుములో ఉంటుంది, దీనిలో ఉంటుంది,
దీనిలో అందులో కాదు, అది దాని స్వభావమే ధైర్యం. సింహము గర్జించము వచ్చిందంటే మరి జనాలు టపటపటపటమని దూరం అయిపోతారు. ఒక్క కాండ్రించి అసలు ఆ గర్జించి అంత ఆ స్థితి దేనికి ఉందంటే, కాబట్టి అటువంటి సింహం వల్లే ఉంటారట. సంగమా, ఈరోజు నేను సింహం వల్లే ధైర్యంగా ఉండండి. ఎప్పుడు ధైర్యం వస్తుందని బిడ్డలారా, ఆయనని కంప్లీట్గా మనం నమ్మినప్పుడు. సగం నమ్ముతాం, మనం నమ్ముతాం, కానీ నమ్మకంలో సంపూర్ణత ఉండదు. అదే బాధ. ఒక భయంకరమైన మాట ఉంది. మోగదయ్యాన్ని పట్టినటువంటి వ్యక్తి యేసు ప్రభుని టైంలో తీసుకొని వచ్చారు. వాడినట 2 రకాలుగా చేస్తుంది. ఒకటి వాడిని పడద్రోస్తుంది, రెండోది నాశనం చేస్తాడంట. పడద్రోసినప్పుడు ఎక్కడ పడద్రోస్తుందో అగ్నిలోను నీళ్ళలోను పడదేసి విలవిలలాడించి చచ్చిపోతాడట తన కుమారుడు. అలాంటి పరిస్థితి శిష్యుల దగ్గర తీసుకొని వచ్చాడు. అయ్యా అంటే జీసస్ నేమ్ అసలు వెళ్ళలేదు. ప్రభువా ఎలాగే నీ దూరం అచ్చే కుదరలా. అప్పుడు యేసు ప్రభు దగ్గర, అయ్యా మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాం, ప్రార్థన చేశారు కానీ వెళ్ళలేదయ్యా, నీ ఒకవేళ నీకైతే మాత్రం. అప్పుడు యేసు ప్రభు అన్నారు, విశ్వాసం లేని మూర్ఖతమ. శిష్యులను అక్కడికే పెడపడ వాయించాడు. 2 కోటింగ్లు అయిపోయాలకి సైలెంట్ అయిపోయారు. అప్పుడు వారిని దగ్గర తీసుకొని వచ్చినప్పుడు వెంటనే ఆయన ఏం మాట్లాడలేదు. ఇలా చూడగానే గడగడగడగడలాడించి పడిపోయింది. వెంటనే నాశనము, పడద్రోడు, ఈ 2 విషయాల నుంచి యేసుక్రీస్తు అప్పుడు అంటాడు, నీ కొడుకు బాగోవాలంటే నువ్వు ఉండాల్సింది తెలుసా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. అంటే విషయం ఏంటో తెలుసా? ఎవరు నమ్మాలి? నమ్ముట నీ వలనైతే. నువ్వు నమ్మవు. ఏ నమ్మకం? ఆయన మాత్రమే చేయగలడు అని నమ్మాలి. మోగదెయ్యాన్ని అంత విడిచిపెట్టడం అంత ఈజీ ఏం కాదు. మోగదెయ్యం తెలుసు కదా, నాశనము చేస్తుంది, పడద్రోస్తుంది. ఈ రోజుల్లో చాలామంది సంఘాల్లో మోగదెయ్యాలు పనిచేస్తున్నాయి. తెలుసా మీకు? మోగదెయ్యాలు పనిచేస్తాయి. మోగదెయ్యాలు అంటే అర్థం ఏంటి చెప్పనా? దేవుని మాటలు మానేసి పనికిరని చెత్త మాటలు మాట్లాడిస్తాయి. తెలుసా మోగదెయ్యాలు? ఈ మోగదెయ్యాలు అంటే మౌనం ఉంచదు. ఎలా తెలుసా? ఇష్టానుసారంగా పెట్టిరేగి మాట్లాడతారు. ఆ మాటలో దేవుని గురించి తప్పుగా మాట్లాడితే దేవుడు నాలుక చీరేస్తాడు. తెలుసా? దేవుని బిడ్డలని కానీ, దేవుని సంఘాన్ని కానీ, దేవుని సేవను కానీ, దేవుని సేవకుని కానీ, ఏ విశ్వాసులైనా కానీ బయట అసలు సంఘం అనేది ఆయన భార్య. మీరు, నేను, మనమందరం కూడా సంఘ విశ్వాసులు. ఆయన కనుగుడ్డు అనగా ఆయన సంఘాన్ని ఆయన కనుగుడ్డుతో పోల్చాడు. కనుగుడ్డులో నీ చేయి పెట్టి చూడు, ఊరుకోడు. జాగ్రత్త, దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలను ఒక మాట అనడానికి లేదు. బయట వారు అంటేనే ఊరుకోడు, సంఘములో ఉన్నటువంటి వారంటే అసలు ఊరుకోడు. జాగ్రత్త. నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగి ఉండి, నీ ఇరుగు పొరుగుతో సహవాసం కలిగి ఉండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డల గురించి తప్పుగా మాట్లాడుతూ నువ్వు అనుకుంటావేమో ఆశీర్వాదం వచ్చేస్తుంది, సంతోషం వచ్చేస్తుంది, ధనం వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. నీ ధనం 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాడు. తెలుసా? దేవుడు నిన్ను ప్రేమించాడు, నీ కొరకు రక్తం కార్చాడు. సంఘంలో ఉన్న బిడ్డల్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక మాట అనడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఊరుకోడు సుమా. ఒకరి గురించి మాట్లాడినప్పుడు నీ ప్రవర్తన ఎలాగుందో ముందు మనం చూసుకుందాం. నవ్వుతారండి మనల్ని చూసి కొంతమంది. నీ కంటిలో పెద్ద దూలం పెట్టుకొని నీ ఇరుగు పొరుగులో, నీ బంధువు, నీ స్నేహితులు, నీ విశ్వాసం, పరిశుద్ధులలోని చిన్న నలుసుని చూసిమంటారు. ఏమైనా వాక్యం చెప్పినాం అనుకోండి, చాలామంది ఎట్లా ఫీల్ అవుతారు. కొంతమంది విశ్వాసాలు తెలిసిన, ఈరోజు అన్నం భలే వాక్యం చెప్పాడు. ఈ వాక్యం వాళ్ళ కొరకే, ఆ అక్క కొరకే, ఆ చెల్లి కొరకే, ఈ తమ్ముడి కొరకే, ఈ అన్నయ్య కొరకే, మన కొరకు కాదు. దేవుడు నీతో మాట్లాడుతూ నువ్వు తీసుకోము, కానీ మిగతా వాళ్ళకి మాత్రం ఆపాదిస్తాం. దేవుని నమ్ముకొనుట వలన బలం కలిగిన వస్త్రాలు మనం సంపాదించుకుందాం గాక. ఒకవేళ సంపాదించుకుంటే సురక్షితముగా ఉంటావు. 2, పూర్ణ శాంతి కలిగా దేవుడు చేస్తాడు. 3, ధైర్యమునిస్తాడు. ప్రియమైన వర్లారా, ఈ ధైర్యము, ఈ సురక్షితము, ఈ పూర్ణ శాంతి ప్రభు వచ్చే వరకు ఆమె వస్త్రాలుగా ధరించుకుండును గాక. ఇది చాలు బలం కలిగింది. ఇంకొక మాట నేను చూపిస్తాను. ఒక వ్యక్తి ఆ బలమైన వస్త్రాలు సంపాదించుకోవడానికి ఏం ప్రయాసపడాలి? మొదటిది నమ్మాలి. రెండోది ఏం చేస్తో చూస్తాం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము, లేక నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. త్వరగా తీయండి, సమయం అయిపోతుంది. ఎట్లా నేను నెహెమ్యా గ్రంథం 8:10.
ఇట్లా నేను పదండి భక్షించుడి చేయుడి రైట్ ఎలయనగా దుఃఖపడుకుడి యెహోవాయందు ఆనందించుట వలన. అది సంగమా, దేవుడు నీకు బలమైన వస్త్రాలు ఇవ్వడం కొరకు దేవుడు ఇంకొకటి చెప్తా. ఆయన దగ్గర ఉంది. ఏముంది ఆయన దగ్గర? ఆయన దగ్గర ఏముంది? ఆయన దగ్గర ఏముంది? బలమైన వస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన దగ్గర కొనుక్కోవాలంటే మనం ప్రయాసపడాలి. దేని కొరకు? ఆ వస్త్రాల కొరకు ప్రయాసపడాలి. మనం ఏం చేయాలి? ఇప్పుడు మొదటిది ఆయన యందు నమ్మిక ఉంచాలి. రెండవది ఆయన యందు ఆనందించాలి. అది లెక్క. మన విశ్వాసులైన చాలా ఎత్తుకెదిగారు. సార్వత్రిక సంఘముల విశ్వాసులు అందరూ చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. ఇప్పుడు ఆనందం దేనిలో వెతుక్కుంటున్నారో తెలుసా? పార్టీస్లో, పబ్స్లో. కొంతమందికి బట్టలు అంటే ఎంత పిచ్చో మీరు గమనించాలి. బట్టలు మళ్ళీ మీరు ఇంకో దగ్గరికి వెళ్ళేలా చెప్పారు కాక, బట్టలలో కొంతమంది ఆనందం తెలిసినా మీకు? బట్టలు లేకపోతే 7 వారాలకి 7 దుస్తులు ఉండేటట్టు కొనుక్కుంటారు వాళ్ళు. కొంతమంది బంగారం అంటే పిచ్చి, ఇంకా అసలు బంగారము లేకపోతే నేను బతకలేనట్టు అయిపోతారు వాళ్ళు. ఇంకా కొంత బంగారం కొనుక్కుంటే ఆనందం. కొనుక్కోవద్దని నేను చెప్పట్లేదు తల్లులారా, చెల్లి తమ్ముడా, గమనించండి. నేను ఎందుకు ఈ ఉదాంతం చెప్తున్నానంటే, ఇక్కడ బలం కలిగిన వస్త్రాలు నువ్వు నేను మనమందరము ప్రయాసపడాలి, సంపాదించుకోవాలి. దేని కొరకు? పని చేయడం కొరకు, పరిగెత్తుట కొరకు, పోరాడు కొరకు. ఈ యొక్క బలమైన వస్త్రాలు రెండో విధంగా మనం ఎలా సంపాదించుకోగలమంటే, వస్త్రాలు కొనుక్కోవటము, బంగారం సంపాదించుకోవటము, ఇల్లులు సంపాదించుకోవటము, బిడ్డల వల్ల, సంతతి వల్ల, పెళ్ళిళ్ళ వల్ల, భర్తల వల్ల, భార్య వల్ల కాదట. యెహోవాయందు ఆనందించడం. నేను ఎప్పుడు చెప్పాను, యెహోవాయందు ఆనందించడం అంటే నేను 7 విషయాలు మీకు 3 ఎందుకు ప్రతిసారి చెప్తుంటానంటే, ఈ 3 ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ప్రభునందు ఆనందిస్తారు. ఎవరైతే ఈ ఆనందం ఉంటుందో వాళ్ళకి బలమైన వస్త్రాలు ఉంటాయి. మొట్టమొదటి ఆనందం రండి, కీర్తన గ్రంథం మనందరికీ తెలిసిన మాట, 1వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం కీర్తన గ్రంథం 51:12. 3వది 84:2. ఈ 3 టపటపట చదవండి. మొదటిది యెహోవా ధర్మశాస్త్రములో ఆనందించడం రావాలి. రెండవది కీర్తన గ్రంథం 51:12. నీ రక్షణానందము మరలా నాకు పుట్టించము. ఇది రక్షణానందం. 3 కీర్తన గ్రంథం 84:2. కీర్తనలు 84:2. యెహోవా మందిర ఆవరణములోనికి వెళుదుమని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఆనందం ఉంటే కేకలు ఎక్కువ వస్తాయి. అర్థమైందా? ఉసురోం అనుకున్న దేవుని మందిరం గారు, నిజంగా నేను అనుకున్నాను ఈరోజు ఇంతమంది ఎట్లొచ్చారా అని. రేపు శనివారం అంత అలిసిపోయారు కదా, ఎలాగా వస్తారా అనుకున్నాను. కానీ నేను అనుకున్నాను, ప్రభా ప్రయాస వ్యర్థం కాలేదు ప్రభా. ప్రేమ కొరడా దెబ్బతో ఎన్ని దెబ్బలు కొట్టినా ప్రభా మీరు ఇచ్చిన విశ్వాసులు ప్రభా వాళ్ళు భరిస్తున్నారు ప్రభా. ఎంత కష్టపడైనా ప్రభా, ఎంత కష్టమైన ప్రభా తీసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును. దేవుడు మీకు చక్కటి వస్త్రాలు దేవుడు దయచేయును గాక. విచిత్రం ఏంటంటే, మనము నమ్మడము వలన వస్త్రాలు సంపాదించుకోవడమే కాదు, కానీ ప్రభువులో ఆనందించడం రావాలి. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు ఏటట బలము పొందుతారు. ఈరోజు మన ఆనందం వస్త్రాలు కాదు, మన ఆనందము బంగారం కాదు, మనం సంపాదించిన ఉద్యోగాలు కాదు, మనకు వచ్చిన జీతాలు కాదు, మనకు వచ్చినటువంటి వగేరా ఏమీ కావు. కానీ ఈరోజు ఒక విశ్వాసులుగా ఆమె బలము కలిగిన వస్త్రాలు ధరించడానికి కారణం ఏంటంటే, ఒక మాట అంటది, నేను ఉదయం లేచి దేవుని వాక్యం చదువుతాను, దేవా ఈరోజు నా అక్కర కొరకు నువ్వు నాతో మాట్లాడు అనేటువంటి వ్యవహారం ఎవరైతే ఉంటుందో దేవుడు వారితో మాట్లాడతారు. ఆనందం వేస్తుంది. ఎస్, నేను ఇక్కడ పడిపోయాను, ఇక్కడ తప్పిపోయాను, ఇక్కడ నా గురించి దేవుడే మాట్లాడారు, ఈరోజు నాతోనే మాట్లాడు, నా కోసమే మాట్లాడు. నేను ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలా, ఈ స్థానంలో నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలా, నేను పడిపోయిన పరిస్థితి నుంచి బాగుపడాలా, నేను పాడైపోయిన స్థితి నుంచి నేను మరల్చబడాలా. ప్రభా తిరస్కారాలు, నిందలు, అవమానాలు నేను అనేక రకాలుగా అనుభవిస్తున్నప్పుడు నాకు ఈ సమస్య నుంచి జవాబు రాలేదు. ఈరోజు వాక్యం ద్వారా దేవా నువ్వు నాతో మాట్లాడు అనేది
ఒక్క దేవుని వాక్యం ద్వారా దేవుడు సరి చేస్తాడు. ఇప్పుడు ఆనందించడం రావాలి, అంతేగాని దేవుడు నాతోనే మాట్లాడు, నా కోసమే మాట్లాడు, అసలు నేనే తప్పు చేశానా, ప్రపంచంలో ఇంకెవ్వరు తప్పు చేయలేదా, నేనే ప్రార్థన చేయటం లేదా, ఇంక అందరూ ప్రార్థన చేయడం, నేను ఒక్కరినే వాక్యం చదవట్లేదా, ఇంక అందరూ చదవడం మానేశారు. మిగతా వారితో మనం పోల్చుకున్నంత వరకు మన జీవితంలో ఆనందం ఉండదు. మీరు కావాలంటే చూడండి, ఆ మధ్యకాలంలో పాట విన్నాను నేను, పాత పాట, పనికి మళ్ళీ చెత్త పాటలు కానీ, ఆవిడ పక్కింటి ఆవిడ అదేదో పాడింది పాట, కొనుక్కున్న టీవీ చూడు, ఏదో మిగతా బంగారం చూడు, ఆ కొట్టుకున్న చీర చూడు, అవి ఏవో చాలా మాటలు ఆ పాటలో ఉన్నాయి. అది నాకు ఇప్పుడు గుర్తులేదులేండి, అప్పుడు ఎక్కువ సినిమాలు చూసేటాను కాబట్టి అప్పుడు నాకు బాగా గుర్తు. ప్రియమైన వారలారా గమనించండి, నీ జీవితంలో భౌతికమైన వాటితో, భౌతికమైన స్థితితో ఉన్నటువంటి వారితో నువ్వు కంపేర్ చేసుకొని పోల్చుకున్నంత వరకు నీకు ఆనందం ఉండదు. నేను చెప్పను ఒక మాట, నీకు దేవుడు అనుగ్రహించిన వాక్యం వాళ్ళకుందా? వాళ్ళకి బోల్డ్ ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటి తెలుసా, వాళ్ళు ఈరోజు చనిపోతే ఖచ్చితంగా నరకం అయిపోతారు, పరలోక రాజ్యం సంపాదించుకోలేరు. ఇన్ని సంవత్సరాల నుంచి దాచిపెట్టిన ఆస్తి, సంపాదన, బంగారం, వస్త్రాలన్నీ కూడా పోతాయి. కానీ విచిత్రం ఏంటి తెలుసా, నీ దగ్గర ఏమీ లేదు, కానీ దేవుడిచ్చిన వాక్యం నేను ఆదరిస్తుంది, దాని ద్వారా నువ్వు నిరీక్షణ పొందుకుంటావు. నేను నా ప్రభు దగ్గరికి ఉంటాను, యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నప్పుడు పొందే ఆనందం ప్రపంచంలో ఎవ్వరూ మనకి ఇవ్వలేరు. అందుకే చెప్పసఖ్యం కానీ మహిమయుక్తమైన ఆనందంతో మన దేవుని కృతజ్ఞతలు చెల్లించి ప్రభుతో ఉంటాం. ప్రియమైన వారలారా, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్న మరొక మాట ఏంటంటే, ఈరోజు దేవుని వాక్యం ద్వారా ఆనందించడం నీకు చేతనవుతుందా? దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు తీసుకోగలుగుతున్నామా? అది మనకే అని మనం ఎరుగుతున్నామా? అలా కాకుండా ఇది పక్కింటి వాళ్ళకి వీళ్ళకి అని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. మనం మొదటిది దేవుని వాక్యం ద్వారా ఆనందించడం నేర్చుకోండి. రెండవది రక్షణానందమును బట్టి, ప్రభా నువ్వు నాకు ఇచ్చిన రక్షణ, అసలు ప్రతిసారి మనం ఈ రక్షణ పాత్రను ప్రభా నీకు సమర్పించి నువ్వు ఇచ్చినటువంటి రక్షణ బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తామన్న ఆరాధన ఎందుకు ప్రతిసారి చేస్తాం? ఇది అలవాటు డప్ప కాదు. ఒకవేళ ఈ రక్షణ నాకు లేకపోతే నేను చచ్చితే నరకమే నాకు. అయ్యో, నరకములో ఆ ఆవేదన, ఆ బాధ, నరకాగ్ని, ఆ అగ్ని మండుగులుతున్నటువంటి ఆ పరిస్థితి మనం తాళలేం పెట్టారా? ఇగో రేపు రాబోతుంది, అందరికీ ఏసీలు దేవుడు అనుగ్రహించినట్లు ప్రభు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా అందరికి ఏసీలు ఇచ్చాను ప్రభు, ఎందుకంటే ఏటట గట్టిగా ఇంకొక నెల దాటితే ఎవరు తట్టుకోలేము, అందరికీ దేవుడు ఏసీలు ఇచ్చాడండి. మంచి ఆనందిస్తున్నాం కదా. నువ్వు ఇంత చక్కగా 40 డిగ్రీలకి చేరితేనే గడగడ మనం ఆనిపోతున్నామే. మరి అగ్ని గంధకములతో మండుతున్న అగ్ని గుండంలోకి వెళ్ళిపోతే మనం రక్షణానందం. ప్రభా నాకు రక్షణానందం ఇచ్చావు ప్రభా, ఈ రక్షణ బట్టి ఎప్పుడైనా ఆనందించడం నీకు చేతన అయినిందా? మనకు చేతన అవుతుందా? మనం రక్షణ పక్కన పెట్టుకుంటాం, దానిలో ఆనందించాం. వాళ్ళు ఏసీ కొనుక్కున్నా, ఇంట్లో ఏసీ లేదు, వాళ్ళు మంచి ఫ్యాన్లు పెట్టుకుని నాకు ఒక్క పెడుతుంది. నువ్వు ఒక్కతో తెచ్చి గట్టిగా 4 రోజులు కష్టపడతావు, తర్వాత వర్షాలు వస్తే మళ్ళీ బాగుంటాయి. కానీ ఏసీలో ఉన్నాడు, బాగా ఏసీలో ఉంటాడు, ఆడు చచ్చిన తర్వాత నరకానికి పోతాడు. ఇప్పుడు ఎవరు ఆనందం? ఆడ నిత్యము అగ్ని గుండములతో అగ్ని గుండములు బాధపడితే నువ్వు 4 రోజులు మార్చో ఏప్రిల్లో బాధపడతావు, కానీ మిగతా రోజుల్లో యుగాలదండి. రక్షణానందం ఎంత గొప్పది బిడ్డలారా. ప్రభా ఎంత గొప్ప దేవుడు. ఈ రక్షణానందంలో నీకు ఆనందించడం చేతనవుతుందా? మూడవది ఆఖరిది ఏంటట? మందిరం. ఈ ప్రపంచంలో ఎన్నిటికీ వెళ్ళడానికి, అన్నిటి దగ్గరికి వెళ్ళడానికి మనకు ఆనందం, సంతోషం. కానీ చాలామంది నేను అనుకుంటాను ప్రతి దగ్గరికి వెళ్ళడానికి మన సంతోషం. ఆ మధ్యకాలంలో ఒక సిస్టర్ని అడిగిన, అమ్మ మందిరంకి ఎందుకు రావాలంటే కాలు నొప్పి అండి, ఒకవేళ అడిగితే తల నొప్పి అండి, ఒక నడుము నొప్పి అండి, కొంతమంది అది ఏవో రకమైనటువంటి వ్యవహారాలు చెప్తారు. ఓకే, వాళ్ళ బలహీనతలు బట్టి. కానీ ఒక విచిత్రం ఏంటి అంటే, దేవుని మందిరానికి రావడం కొరకు ఈ మధ్యలో నేను చూస్తున్నటువంటి నా పరిశోధనలో అన్నిటి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపెట్టుకుంటారు, కానీ చెప్పండి, దేవుని మందిరానికి రావడం మాత్రం చాలా కష్టమైపోయింది. ఎందుకో తెలుసా? మనం మందిరానికి రావడం కొరకు ఉన్న టైంని కూడా బాగా కుదేలించి పెట్టాం. ఎందుకంటే బిడ్డలు అనారోగ్యంతో ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితులు కూడా మనం తీసుకోకపోతే వాళ్ళు మరలా కొంచెం విసుగుబాటు చెందుతున్నారని దాన్ని కూడా తగ్గించి పెట్టాం. ఇలాంటి పెట్టినప్పుడు కూడా దేవుని మందిరానికి రాలేకపోతున్నారంటే మనతో ఎంత సిగ్గుచేటండి. మనకి దేవుడి మందిరమును కాకుండా మనం ఎంత టైం మిగతా వారితో ఏ ప్లేస్లో నువ్వు సంతోషించినా కొంతసేపే. ఆ మధ్యకాలంలో ప్రతిసారి అనిపిస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆరోగ్యం మనకి ఏమీ లేదు, టెస్టులు చేసిన తర్వాత చూడండి, బాగా గమనించండి, డాక్టర్ దగ్గరికి ఏదో ఉందని వెళ్ళావు, డబ్బులు ఖర్చు పెట్టావు, స్కానింగ్ చేస్తారు, అమ్మ ఏమీ లేదమ్మా హ్యాపీగానే. ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి. టెస్ట్ అయిన తర్వాత ఎంత ఆనందం. అబ్బా నేను ఏదో ఉందనుకుని భయపడిపోయాను, దేవుడి దయవల్ల టెస్టులు చేసి నాకు ఏమీ లేదన్నాను.
కానీ జరగవలసినటువంటి విపత్కరమైన పరిస్థితి జరిగింది. ఏంటో తెలుసా? చెప్పండి. మొదటిది, నీకు తెలియని ఒక భయంకరమైనటువంటి భయం. అది మామూలుది కాదు, ప్రాణం పోద్ది. రెండోది, డబ్బులు పోయావు, అవునా కదా, నానా తిప్పలు. రెండోది ఏంటి తెలుసా? రెండోది ఏంటి చెప్పండి? వెరీ గుడ్. రెండోది ఏంటి? 3 పోద్ది. కానీ మరి సమయమును దేవుడు నీకు అనుగ్రహించి, దేవుడు నీకు డబ్బులు నీకు అనుగ్రహించి, మూడోది ఆరోగ్యం నీకు అనుగ్రహించి, మరి దేవుని దగ్గరికి ఎందుకు రావు? ఈ 3 కోల్పోవడానికి సిద్ధపడతా. నా ఉద్దేశం, నా తలంపు ఏంటంటే, ఇవన్నీ కోల్పోవడానికి మనుషులు ఇష్టపడుతున్నారు, కానీ దేవుని మందిరానికి నేను ఎప్పుడు చెప్తానా, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యము కలదు. ఏమిటా ఆయన రెక్కలు? 2 రెక్కలు ఉన్నాయి. ఏంటా రెక్కలు? మొదటిది వాక్యము, రెండవది ప్రార్థన. అది ఎక్కడ జరుగుతుందో తెలుసా? దేవుని మందిరంలో జరుగుతుంది. నీ మందిరంలో సంపూర్ణమైన సంతోషం కలదు. మనం సంతోషం అనేది నేను ఎప్పుడు, ఆల్ ద హ్యాపెనింగ్స్ ఆర్ మెంట్ బై ద హ్యాపెనింగ్స్ ఇన్ దర్ లైఫ్స్. నీ జీవితంలో వివాహం జరిగితే, ఆరోగ్యం బాగుంటే, పిల్లడికి ఏంటట ఉద్యోగం వస్తే, పిల్లడు పరీక్షలో పాస్ అయితే సరిపోదు. 10th క్లాస్ పాస్ అయ్యాడు, బాగానే ఉంది, శంకలు గుద్దాం. 10th క్లాస్ ఫస్ట్ ర్యాంకులు. మరి ఇంటర్మీడియట్ పాస్ అవ్వద్దా? ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ పోయినా, తర్వాత ఇంజనీరింగ్ చదవద్దా అక్కడ పాస్ అవ్వకపోతే? అంటే ఒక జరిగిన తర్వాత ఇంకోటి జరిగితే ఇంకోటి దేవుడు ఎదురవుతూనే ఉంటాయి. అన్న 10 సంవత్సరాల నుంచి నాకు దేవుడు చాలామంది ఎలా చెప్తాడు, నాకు దేవుడు అనారోగ్యం అనేదే లేదు. 11వ సంవత్సరంలో నీకు రోగం రాదని గ్యారెంటీ ఉందా? ఆ మధ్యకాలంలో అన్న మీ దేవుడిని నమ్మడానికి నా దగ్గర ఒక్క అవకాశం కూడా. ఎందుకో తెలుసా? దేవుడిని ఎందుకు నమ్ముకుంటాం? డబ్బు గురించి. నా దగ్గర గొప్పంత డబ్బు ఉంది, దేవుడు నాకు ఇప్పటివరకు ఆరోగ్యం ఉంది, దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు, నాకు డబ్బు ఉంది. ఈ రెండే ప్రాముఖ్యం కదా అందరికి, మనుషులంతేనే కదా. డబ్బు ఉందండి, ఆరోగ్యం ఉంది. ఇంకో విషయం తెలుసా? నేను ఏదైపోయినా నాకు వరకు మనుషులు ఉన్నారు, నా పిల్లలు 7 పిల్లలు ఉన్నారు, బలాఢ్యులు ఉన్నారు, చక్కగా ఉన్నారు. నా జీవితం లేదు. నేను ఎప్పుడు అనుకుంటాను, ఈ సిచ్యువేషన్ అంతా చూసినప్పుడు నాకు యోబు గుర్తొస్తుంది. ఒక్క రోజులో దెబ్బతో తీసాడు పిల్లల్ని, ఒక్క దెబ్బతోనే ఆస్తి పోయింది, ఒక్క దెబ్బతోనే ఆరోగ్యం పోయింది, అన్నింటినీ పోయింది. ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు ఏడు పరిస్థితి. కాబట్టి బిడ్డలారా, యేసు ప్రభుని నమ్ముకోవడం, దేవుని నమ్ముకోవడం అంటే ఆరోగ్యమును బట్టో, ఆస్తిని బట్టో, బిడ్డల బట్టి కాదు. దేన్ని బట్టో తెలుసా? దేవా, నేను నిన్ను నమ్మడం వెనుకున్న ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? పాపములో మరిగిపోయిన నన్ను పరిశుద్ధునిగా చేసి పరమకు తీసుకువెళ్తున్నాం. ఆ ఒక్కదాని గురించి నమ్మితే చాలు. ఈ రోజుల్లో నీ డబ్బు, మన అందం, మన చందం, మన ఆరోగ్యం, మన ఆస్తి ఏది అక్కడికి రాదు, టైం టు టైం వస్తే. ప్రియమైన వారలారా, ఇప్పుడు సంఘానికి బలమైన వస్త్రాలు సంపాదించుకోవడానికి తను చేసినటువంటి క్రయం ఏంటంటే, మొదటిది నమ్మాలి, రెండోది ఆనందించాలి. నమ్మడం చేతకానప్పుడు, ఆనందించడం చేతకానప్పుడు మనకు వస్త్రాలు రావు. మూడోది ఆఖరి చూసి మనం ముగిస్తాం. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2 తిమోతి 2:1. 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్నటువంటి కృప వలన, మరొకసారి చదువుబిడా, నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. ఎంత అద్భుతమైన మాట. దేన్ని బట్టి బలం సంఘం సంపాదించుకోవాలి? ఇది చాలా ప్రాముఖ్యం. మనమందరం నమ్ముతున్నాం, మనమందరం ఆనందిస్తున్నాం, కానీ మూడోది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఆయన కృప. మనం పని చేయాలన్నా, పరిగెత్తాలన్నా, పోరాడాలన్నా దేవుని కృప లేకపోతే మనము ఆయన కృపని పొందుకోలేము. ఈ ప్రపంచంలో దేవుని కృప పొందుకోనేటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో ఒక్కలే ఉన్నారు. ఎవరాలు? ప్రపంచంలో దేవుని కృప పొందుకునేటువంటి ఒకే ఒక వ్యక్తులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడం, అప్పుడు వాడిని యొద్ద నుండి పారిపోవును. చాలు. ఎవరికి దేవుని కృప అనుగ్రహిస్తాడు? దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దీనత్వం అంటే ఏంటో? దీనత్వం అంటే ఏంటి? దీనత్వము అంటే ఒక్క మాటలో మీరు చెప్పగలగాలి. దీనత్వం అంటే అర్థం ఏంటి? కాదు, దీనత్వం అంటే తగ్గింపు జీవితం కాదు. చాలామంది యాక్టింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
తెలుసా మీకు? ఆత్మఫలాలు ఒక సేవకుడు ఇట్లా చెప్పాడు, ఆత్మఫలాలు లేకపోయినా కూడా ఆత్మఫలాలు ఉన్నట్టు కూడా నటించే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు ఆత్మఫలం ఏంటి? అందుకే తగిలించాం అక్కడ. మీరు చెప్పండి. ప్రేమ ఆత్మఫలం, ఇది దేవుని ఫలం కదా. ప్రేమ ఉన్నట్టే నటిస్తాం, కానీ ప్రేమ కూడా ఉన్నట్టు కూడా నటించే వాళ్ళు కూడా లేరా? నిజంగా చెప్పండి. మనలో నిజంగా దేవుని ప్రేమ పరిపూర్ణమై ఉన్నదని ఎవడైతే నిజంగా ప్రేమ కలిగిన, అన్న నేను ప్రేమిస్తానన్న ఎంతైనా చేతులు ఎత్తండి, మీకు ధైర్యం అంటే మీకు ఒకే ఒక వాక్యం చూపిస్తాను. చూడండి, మీకు చూపిస్తాను ఆత్మఫలాలు ఎలా ఉంటాయి. మీరు చెప్పిన ప్రతిదానికి నా దగ్గర ఒక టీకా ఉంటుంది. 1 యోహాను రాసిన పత్రిక, 1 యోహాను రాసిన 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తము అన్న వాక్యం అయితే బాగుంది, కానీ డబ్బులైతే ఇస్తాం, కానీ బట్టలు లేకపోతే ఇస్తాం, కానీ అమ్మా ఏదైనా ఇస్తాం, కానీ ఉన్న ప్రాణాన్ని కూడా పెట్టిమంటే ఎలాగనా? కాబట్టి మనం ప్రభువా నేను నిన్ను ప్రేమించినంతగా ప్రతి ఒక్కరిని, ఆ ఓవర్ డైలాగ్లో ఉండకూడదు. ప్రార్థనలో మనం ఎంతలో ఉండాలో అంతలో ఉంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మనం ప్రేమించడానికి మనకేం కావాలో తెలుసా? ప్రభా నీ కృపను నాకు అనుగ్రహించు ప్రభా, ఆ కృపను బట్టి నేను ప్రేమించడానికి నేను పడతాను. నీ సహోదరులను నీ సహోదరుని మనం ప్రేమించడం, ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నామంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పండి. ప్రాణం పెట్టే బద్దులం అంటే ప్రాణం తీసి వాళ్ళకి ఇవ్వడం కాదు. అసలు ప్రాణం పెట్టడం అంటే అర్థం ఏంటి సార్? ప్రాణము తీసే మాట నీ సహోదరుని నన్నప్పుడు ప్రాణం పెట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు అదే మాట ఎటువంటిది? కత్తి వంటిది, కత్తిపొడు. ఆ కత్తి లాంటి మాట తీసుకెళ్ళి ఒక మాటకి 10 మాటలు పెడిచావు అనుకో, నీకంటే ముందు ఆవిడ ఒక మాటతో నేను పొడిచింది, ఇంకా నీకు డాక్టర్లు ఉన్నారు ఆపరేషన్ చేసి నేను బతికించిన కొరకు, నువ్వు 10 పోట్లు పడిచావు అనుకో, అక్కడికి చచ్చిపోతారు. అవునా కదా? అక్కడికే. కాబట్టి ప్రాణం పెట్ట బద్ధులం అంటే అర్థం ఏంటి అంటే, ప్రభా నా సహోదరి, నా సంఘ విశ్వాసరాలు, నా సహోదరుడు, నా సహోదరి ఒకవేళ నా మీద నిందారోపణ ఒక మాట అన్నప్పటికీ కూడా ప్రభా నీ కృప నాకు అనుగ్రహించు. దేనికో తెలుసా? నా నోటి మాటలను నేను కాచుకొని ఉండేటట్టుగా, భర్త ఒక మాట అన్నా, భార్య ఒక మాట అన్నా, సంఘ విశ్వాసులు ఒక మాట అన్నా, ఏది కూడా ప్రభా నేను తట్టుకొని వారిని క్షమించేటటువంటి ప్రేమ నాదేనే. దేవుని ప్రేమ అంటే అర్థం ఏంటంటే లవ్ ఈజ్ ఈక్వల్ టు ఫర్గివ్నెస్ అంటాడు దేవుడు. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరిని, ఆ క్షమాపణలోనే ప్రేమ ఉందండి. అర్థమైందా మీకు? మన జీవితంలో మన సహోదరులను అట్లా ప్రేమించగలుగుతామా? సహోదరుడా సహోదరి, నిన్ను ఏ మాటలు అన్నా కూడా, ఎటువంటి మాటలన్నా కూడా నీ నోటిని అదుపు చేసుకొని కాపు కాసుకొని ఉంటే నీవు ఆమెను అతను ఏం చేసినట్టంటే నిజముగా దేవుని ప్రేమతో ప్రేమించినవాడు. అట్లా లేకపోతే మాత్రం మనం దేవుని ప్రేమ లేదండి, మనం అంతా నటిస్తున్నాం అంతే. ఆత్మఫలం మనలో లేదు అంతే. మన దేవుని ప్రేమ మనలో లేదంటే, దేవుని ప్రేమ లేకపోతే మనం ఆయన వారము కాదు. ఇంకెందుకు దేవుని ప్రేమ? దేవుడు లోకం ఎంతో సువార్త చేయడం కాదు, మన బ్రతుకులో సువార్త కనబడాలి. ప్రేమైన వర్లారా, దేవాదేవుడు బలమును ఘనతలు కలిగిన వస్త్రములు కలిగిన ఆ స్త్రీ రాబో కాలం ముందు ఎలాగుంటుంది? నిర్భయముగా ఉంటుంది. నేను బలం గురించి 3 చెప్పాను. మొదటిది, బలం కలిగిన వస్త్రాలు ఎలా సంపాదించుకోవాలి సంఘం? ఆయన నమ్మకం, ఆయన నమ్మాలి. రెండోది, ఆయనలోనే ఆనందించాలి. 3, ఆయన కృపకు మనము అర్హులము కావాలి. చాలామంది కృపను వ్యర్థం చేసుకొని, ఆయన కృపను నిరర్ధకం చేసుకొని, ఆ కృపను పోగొట్టుకొని, ఆ కృపను విడిచిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి రీతిగా మనం ఎవ్వరూ ఉండకుండా ప్రభు బలలో, దేవా నేను బలము కలిగినటువంటి సంఘముగా ఉండాలి, విశ్వాసిగా ఉండాలి, ఘనత కలిగినటువంటి వస్త్రాలు కలిగినటువంటి వారుగా ఉండాలి. ఇగో నువ్వు ఎప్పుడు వస్తావో మాకు తెలియదు, నువ్వు వచ్చేటప్పుడు నేను నిర్భయముగా నిన్ను ఎదుర్కోవాలంటే బలమైన వస్త్రాలు ప్రభా నేను సంపాదించుకో. ఈ రోజు నుంచి నేను ప్రయాసపడతాను. దేని కొరకు? పరిగెత్తడం కొరకు, పోరాడడం కొరకు, పని చేయడం కొరకు. అది మీరు దగ్గరే ఉంది. అది మీ మీద నమ్మకం ఉంచడం ద్వారా, మీలో ఆనందించడం ద్వారా
ప్రభా నీ కృపను పొందుకోవడం ద్వారా ప్రభా అట్టి రీతిగా ప్రభా నన్ను నేను నమ్మేటట్టుగా, నీలో ఆనందించేటట్టుగా, నీ కృపను పొందేటట్టుగా నన్ను సిద్ధపరిచి సహాయం చేసి యోగ్యమైన రీతిలో బలలో పాల్గొనడానికి కృపను అనుగ్రహించమని మనమందరం కూడా దేవుని దగ్గరికి వచ్చి మనం ఒప్పుకొని సరి చేసుకొని బలలో పాల్గొన్నట్టుకు దేవుడి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.